క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, అలాగే శుభములు కలుగును గాక. మనము ఈరోజు అక్టోబర్ చివరి ఆదివారములో ఉన్నాం. అక్టోబరు మాసము అయిపోయింది. నవంబరు మాసములో మనము ప్రవేశించడానికి సమీపంగా ఉన్నాం. అంటే 8 మాసాలు ఈ సంవత్సరము అయిపోయినాయి దాదాపుగా, అంతే కదా. ఈ 8 సంవత్సరాలు కాదు 8 మాసములు, 10 మాసాల సంవత్సరానికి 12 మాసాలు కదా. 10 మాసాలు కదా, అయ్యో 10 నెలలు అయిపోయినాయి. ఓకే, వెరీ గుడ్. కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. పోయిన వారం కూడా కన్ఫ్యూజ్ అయినావు నువ్వు అన్నారు. ఉదయాన్నే టిఫిన్ పెట్టలేదు, అందుకని కన్ఫ్యూజ్ అవుతున్నా. ఈరోజు టిఫిన్ పెట్టారు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో వెరీ గుడ్, మీరంతా అలర్ట్గా ఉన్నారైతే. 10 నెలలు అయిపోయినాయి. మనము ప్రతి సంవత్సరము ప్రారంభములో జనవరి 1వ తారీఖున మనమంతా కొన్ని నిర్ణయాలు చేస్తాం. ఈ సంవత్సరము నేను బాగా దీవించబడాలి, ఈ సంవత్సరము నేను బాగా ప్రార్థన చేయాలి, ఈ సంవత్సరము నేను బాగా మందిరానికి వెళ్ళాలి, ఈ సంవత్సరము నాలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిచేసుకోవాలి, నేను చక్కగా ఆత్మీయంగా ఎదగాలి, ఆరోగ్యంలో కృప పొందుకోవాలి, మంచి ఉద్యోగమును పొందాలి, లేకపోతే ఇలా ఎన్నో ఆలోచనలతో మనము అడుగు పెడుతూ ఉంటాము. కానీ ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున జనవరి మాసంలో తీర్మానాలు చేస్తాము. డిసెంబర్ వచ్చినా కూడా వాటిని మనము పట్టించుకోము. యథావిధిగానే రొటీన్గా మన జీవితాలు సాగిపోతూ ఉంటాయి. చాలాసార్లు ఆలోచించడము, నిర్ణయాలు తీసుకోవడము చాలా తేలికే, కానీ ఆ ఆలోచించిన వాటిని, నిర్ణయించుకున్న వాటిని అమలు చేయటము చాలా కొద్ది మందికి మాత్రమే అది కుదురుతుంది. అయితే దేవుని పిల్లలమైన మనము ఒక ఆలోచన కానీ ఒక నిర్ణయం కానీ మనం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయం నుండి మనం వెనక్కి తిరగకూడదు. ఒక నిర్ణయం నుండి మనం వెనక్కిపోతే మనకు మనమే అపకారము చేసుకున్న వాళ్ళముగా అవుతాము. చాలాసార్లు అనుకుంటాము, ఈ 2024వ సంవత్సరంలో మనము మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకై బాప్టిజం పొంది రక్షణ పొందుదాము అనుకుంటాము. కానీ పరిస్థితులు సహకరించలేదని మరలా మనం దాటవేస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకు ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నానంటే, మన ముందు ఈ సంవత్సరానికి ఇంకా 2 మాసాలే ఉన్నాయి. నవంబరు ప్రారంభమైందంటే క్రిస్మస్ ప్రారంభమవుతా ఉంది. డిసెంబరు 2 మాసాలు క్రిస్మస్ హడావుడి పండగ, అబ్బో చాలా హడావుడిగా ప్రజలు ఉంటారు. అప్పుడు మన నిర్ణయాలు మనం ఈజీగా మర్చిపోతాం. అందుకని ఇప్పుడే మీకు గుర్తు చేస్తున్నాను, ఈ సంవత్సరములో మీరు మీ జీవన విధానములో ఎలాంటి నిర్ణయాలు మొదటిగా తీసుకున్నారో ఆ నిర్ణయములను ఒకవేళ మీరు జరిపించుకోకపోతే, వాటిని నెరవేర్చుకోనకపోతే, ఈ 2 మాసాలలో మీరు వాటిని చేయటానికి దేవుడు మీకు సమయం ఇచ్చాడు కనుక మీరు ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా దేవునికి సమీపంగా ఉండటానికి, రక్షణ పొందడానికి మిమ్మల్ని మీరు ఉపక్రమించుకోరండి. రెండవది, దేవుని దగ్గర ఒకవేళ ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉంటే సరిచేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి సమీపస్తులుగా అవ్వండి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీరు వ్యక్తిగతంగా ఆశించినటువంటి మీ ఆలోచనను, మీరు తీసుకున్న నిర్ణయములను, అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, దేవుడు దానిని తప్పక నెరవేరుస్తాడు అని దేవుని సేవకునిగా ప్రభువు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.
కాబట్టి ఇంటికి వెళ్ళినాక బాగా నిర్ణయాలను గుర్తు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. రెండవది, మీరు వాగ్దానం తీసుకుని ఉంటారు. అందరూ కూడా వాగ్దానము, నిజానికి ఆ వాగ్దానము మిమ్మల్ని బలపరచడానికి ఇచ్చిన ఒక వాగ్దానం మాత్రమే. కానీ దేవుడు మీతోటి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. మీ జీవితంలో ఈ సంవత్సరము దేవుని యొక్క వాగ్దానము ఒకవేళ ఏదైనా ఉన్నది అంటే దానిని గుర్తు చేసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో ఇంకా నెరవేరలేదు నాయనా, ఇది నెరవేర్చు ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరాంతంలో అనగా ఇంకా 2 మాసాలలో అవన్నీ దేవుడు మీ జీవితంలో నెరవేర్చాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభు తప్పక సహాయము చేస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, మనము లవోదికయ కాదు ఫిలదెల్ఫియా సంఘముల గురించి వింటూ ఉన్నాము. ఆ తరువాత మనము లవోదికయ సంఘములోనికి వెళ్దాము. ఫిలదెల్ఫియా సంఘము ఒక ప్రశస్తమైన సంఘము, ఏ లోటు లేనటువంటి సంఘము, దేవునికి ఇష్టమైన సంఘము, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నటువంటి సంఘము. ప్రతి ఒక్కరు కూడా ఫిలదెల్ఫియా సంఘ అనుభవము నా జీవితంలో ఉండాలి, మా సంఘ జీవితంలో ఉండాలని కోరుకునే సంఘము ఫిలదెల్ఫియా సంఘము అని మనము విన్నాము. ఎందుకు ఫిలదెల్ఫియా సంఘం అంటే దేవునికి అంత ఇష్టము అంటే, ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్నటువంటి మన గొప్ప లక్షణం ఏమిటంటే, ఫిలదెల్ఫియా సంఘము దేవుని వాక్యమును గైకొనే సంఘము అన్నారు. ఏం సంఘం అంట ఫిలదెల్ఫియా సంఘము? దేవుని వాక్యమును గైకొన్నటువంటి సంఘము. గత వారం మనం విన్నాము, ఫిలదెల్ఫియా సంఘము దేవుని వాక్యమునకు గైకొని విధేయత చూపింది కనుక దాని కొరకై దేవుడు అనేక ద్వారములను ప్రభు తెరిచి ఉంచాడు. ద్వారము తలుపుని ఎదుట తెరవబడి ఉన్నది అని ప్రభు చెప్పాడు. తలుపు తెరవబడింది కదా. చాలాసార్లు మనం ఆశించింది పొందుకోపోవడానికి కారణం ఏమిటంటే తలుపు మోయబడి ఉంది. తలుపు మోయబడింది అనుకోండి, నేను బయటికి వెళ్ళలేను. బయట నుండి ఏమైనా రావాలంటే నా కొరకు ఏమీ రాదు, ఎందుకంటే తలుపు వేయబడి ఉంది. తలుపు వేయబడి ఉంది. బుద్ధి లేని కన్యకలారా, తలుపు వేయబడి ఉంది, మీరెవరో నాకు తెలియదు అని ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. తలుపు తెరవబడింది నీ కొరకే. ఏమి తలుపది? ఆశీర్వాదమనే తలుపు, ఆరోగ్యమనే తలుపు, పరలోకమనే తలుపు నీ కొరకు తెరవబడి ఉంది. తలుపు తెరిచినప్పుడే చక్కగా నువ్వు బయటకు వెళ్ళు. తలుపు తెరిచినప్పుడే దేవుని ఆశీర్వాదము నీ ఎదుకు వస్తా ఉంది అని గత వారం విన్నాము. ప్రియులారా, మీ అందరి కొరకై ఎక్కడ కూడా మీరు చింతించవద్దు, దిగులు పడవద్దు. ఒకవేళ ఏదైనా ఒక ద్వారము మూయబడ్డా మీ కొరకై దేవుడు ఒక నూతనమైన తలుపును ప్రభు తెరిచి ఉంచాడు. అది మీరు కనుగొనండి, వాక్యానికి లోబడండి, మీరు దీవించబడతారు అని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. రెండవది, నీవు నా వాక్యమును గైకొన్నావు గనుక యూదులు కాని వారు మేము యూదులమని చెప్పుకొని నిన్ను అవహేళన చేస్తున్నారు. క్రైస్తవులు కాని వారు క్రైస్తవులమని చెప్పుకొని మారు మనసు లేకపోయినా, రక్షణ లేకపోయినా వారు దేవుని సంఘం మీద పెత్తనము చేస్తూ దేవుని మందిరానికి వెళ్ళే వారిని కొంతమందిని వేలనగా మాట్లాడతారు. అయితే ప్రభు చెప్తున్నారు, వాళ్ళ గురించి మీరు దిగులు పడవద్దు. వారందరూ వచ్చి నీ పాదములు ఎదుట వారు ఏం చేస్తారంట? సాగిలపడి నమస్కారము చేస్తారు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కాబట్టి ఎక్కువగా క్రైస్తవులలో నుండి క్రైస్తవులకు శోధనలు కలుగుతున్నటువంటి దినములలో మనము ఉన్నాము. ఈ సమయంలో ప్రియులారా, మరి 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. 10వ వచనంలో అక్కడ కూడా చక్కగా వ్రాయబడిన మాట ఏమిటంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను అని వాక్యము చదువుతుంది. ఈ వాక్యమును నేను దాదాపుగా ఈ వారమంతా ధ్యానం చేస్తున్నాను.
ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడ్డా నాకు ఇదే గుర్తొస్తా ఉంది. దీని కొరకై మన పెద్దవాళ్ళు, దైవజనులు, నాకంటే పెద్దవాళ్ళు ఏమేమి చెప్పారు అని కొన్నిసార్లు నేను యూట్యూబ్లో కూడా ఈ వాక్యం వినటము జరిగింది. దాదాపుగా పెద్దగా బాగా వాడబడుతున్న దైవజనులు, పెద్దవాళ్ళు వారు ఎప్పుడు కూడాను కాంట్రోవర్సల్ సబ్జెక్టుకు వాళ్ళు వెళ్ళరు. పబ్లిక్లో వాక్యం చెప్పేటప్పుడు కాంట్రోవర్సల్ అంటే వివాదాస్పదమైనటువంటి సందేశాన్ని వారు బోధించరు. వివాదాస్పదమైనటువంటి సందేశముల ద్వారా సంఘానికి క్షేమము కలగదు. వివాదాస్పదమైన బోధ ద్వారా మానవునికి రక్షణ దొరకదు. వివాదాస్పదమైనటువంటి బోధ ద్వారా ఏ ఉపయోగము లేదు. ఎందుకంటే ఆ వివాదములతోటి ఏమైందంటే వారు తమ వాదోపవాదముల చేత ఏమైనారంట వ్యర్థులు అయిపోయారు. ఈ రోజుల్లో కూడా మనం ఎక్కువగా చూస్తున్నాము. మనకు కూడా ఎక్కువగా ఆసక్తి ఏంటంటే పాస్టర్లు డిబేట్ చేస్తూ ఉన్నారు. మా సంఘం గొప్ప, మా సిద్ధాంతం గొప్ప, మేము నమ్మిందే గొప్ప, మీది తప్పు అంటారు ఒకడు. ఇంకొక సేవకుడు వచ్చి లేదు మీదే తప్పు. ఇదిగో వివాదాల కొరక ఇప్పుడు ఏం చేస్తున్నారంట, టీవీలు అన్నీ వచ్చాయి, మీడియా వచ్చింది, పెట్టి వివాదం చేసి మాది గొప్ప అని దేవుని సేవకులే ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకుంటున్నప్పుడు సాతానుకు అది అవకాశం అయిపోయింది. అన్యులు హేళన చేస్తున్నారు. ఇంకా కొంతమంది సేవకులు అన్యులతోటి లేదా ఐంధవులతోటి వివాదానికి, వాదోపవాదాలకు దిగుతూ ఉన్నారు. కొంతమంది సేవకులు వెళ్ళి వాదోపవాదనలు చేస్తూ చివరికి ఐందత్వముతో ఏకీభవిస్తూ ఉన్నారు. చివరికి యేసు ప్రభు వారిని ఎక్కడో పక్కన పెట్టేస్తున్నారు, లేకపోతే అంతా ఒకటేలే అని ఎనుదిరిగి వస్తున్నారు. కొంతమంది త్రిత్వముని గురించి వాదించుకుంటూ హడావుడి చేస్తూ పిల్లారా సమయాన్ని వృధా చేస్తున్నారు. వీటన్నిటి మూలన సేవకులు వాదించుకోవటం ద్వారా, అన్యులతో వాదించడం ద్వారా, లేదా ఇంకేదో సమస్య గురించి వాదించడం ద్వారా మనము ఎవరికి రక్షణ కలుగ చేయలేము, ఎవరికి సువార్తను బోధించలేము, ఏ వ్యక్తిని కూడా ప్రభు యొద్దకు తీసుకురాలేము. అందరూ కూడాను ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇది తప్పు ఇది ఒప్పంటున్నారు. కానీ మారు మనసు పొందిన వారు ఈ యొక్క డిబేట్స్ ద్వారా ఎవరు కూడా లేరు అని మనము గమనిస్తూ ఉన్నాము. కాబట్టి వ్యర్థమైనటువంటి వివాదములు లేకపోతే వాదోపవాదనలు అవి దేవునికి ఇష్టమైనది కాదు, అవి వ్యర్థము అని లేఖనములను బట్టి ప్రభు సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అర్థమైతే ఒకసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాము ఆయనకి ఎంత వాక్యము తెలుసు, ఆయన ఏమేమి వాదించాడండి, భలే వాదించాడండి. ఏమి ఉపయోగము లేదా? నీకున్నటువంటి తెలివితేటలు, నీకున్నటువంటి జ్ఞానము, దేవుని యొక్క వాక్యమును నువ్వు వెళ్ళి సంఘములో బోధించు, ప్రజలకు పబ్లిక్లో సువార్తను బోధించు. ఒక వ్యక్తిని ఏ విధము చేతనైనా ఒక వ్యక్తిని ప్రభు యొద్దకు నడిపించగలిగితే అప్పుడు నీ బోధకు విలువ ఉంది, నీకు విలువ ఉంది. ప్రభు అంటాడు, బలా మంచి నమ్మకమైన దాసుడా, ఇదిగో నీ కొరకై సిద్ధపాటు చేసినటువంటి ఈ జీవవృక్ష ఫలములకు నీవు హక్కుదారుడవు, వారసుడు అని ప్రభు చెప్తాడు. అంతే తప్ప మన యొక్క తెలివితేటలు ప్రదర్శించడానికి మనం ఎన్ని వాదోపవాదాలు చేసిన వ్యర్థము అని మరి నేను గ్రహించాను. అయితే వ్యక్తిగతంగా ఎవరికైనా సహోదరులకు ఏమైనా ఆత్మ సంబంధమైనటువంటి అభిప్రాయ భేదాలు లేకపోతే అర్థం కాని విషయాలు ఉన్నట్లయితే మనము ఒకరమొకరము మాట్లాడుకొని పరిష్కరించుకొని చర్చించుకోవటం అనేది మంచి పద్ధతి. అది వాక్యం కూడా అంగీకరిస్తూ ఉంది. అయితే కొంతమంది గొప్ప దైవజనులు ఈ దినము నేను చదివినటువంటి ఈ వాక్యముల గురించి వారు ఈ లవోదికయ సంఘముల గురించి లేకపోతే ఫిలదెల్ఫియా సంఘముల గురించి ఈ 7 సంఘాలను గురించి వాళ్ళు బోధిస్తూ వివాదాస్పదమైన విషయాలను వారు బయటికి తీసుకురాలేదు. వారికి తెలియకని కాదు, కానీ అవి వాటి వల్ల ఒక్కొక్కసారి అభిప్రాయ భేదాలు కలుగుతాయి. అవి వాటి జోలికి వెళ్ళవద్దన్నటువంటి అభిప్రాయంతో వారు లిమిటెడ్గా వారి యొక్క బోధనను వారు చేసినట్లుగా నేను గమనించాను. అయితే ప్రియులారా, మరి సంఘమునకు అవి తెలియక ఉండుట మంచిది కాదు. సంఘము అనేది తప్పకుండా మనము తెలుసుకోవాలి.
ఇక్కడ ఈ ట్రిబులేషన్ అంటే శ్రమలు, శోధనల గురించి మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యము. బాగా గమనించాలి, ఈ విషయాలు చాలా మీరు బాగా అర్థము చేసుకోవాలి. ఇక్కడ ప్రభువు ఈ ఫిలదెల్ఫియా సంఘముతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఓ ఫిలదెల్ఫియా సంఘమా, ఓ మంచి సంఘమా, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక అన్నాడు. నా ఓర్పు విషయమైన వాక్యమును నీవు గైకొన్నావు అంటే నువ్వు గ్రహించావు, దాని ప్రకారము నువ్వు జీవిస్తున్నావు. నా ఓర్పు అన్నాడు. ఆయన ఓర్మి కలిగినటువంటి దేవుడు. రెండవది మనం చూస్తే ప్రియులారా, ఆయన దీర్ఘశాంతం గల దేవుడు అని చూస్తున్నాము. మూడవది ఆయన సమయము. కొన్నిసార్లు మనము చాలా తొందరగా ఉంటాం మనం, కానీ దేవుని వాక్యం చెబుతుంది ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరాలు కూడా ఒక్క దినం వలె ఉన్నాయి. మనకైతే ఆలస్యం అవుతుంది అనుకుంటాము. అయితే ఈ ఫిలదెల్ఫియా సంఘము దేవుని యొక్క ఓర్పు, దేవుని యొక్క సహనము, లేకపోతే దేవుని యొక్క సమయం కొరకై వారు కనిపెట్టి చూశారు. ఏమైనా పర్వాలేదు, దేవుని వాక్యమునకు మాత్రమే మేము విధేయత చూపుతాము. అది కష్టమైనా, మాకు ఇష్టము లేకపోయినా, అది ఆశీర్వాదకరమే కనుక దేవుని మాటకే మేము గైకొంటామని ఈ ఫిలదెల్ఫియా సంఘము దేవుని వాక్యమును గైకొని విషయంలో వారు చాలా ఇష్టపడ్డారు. అందుకనే ఈరోజు ప్రభు ఆ సంఘమును గురించి మనకు చెప్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘము నాకు ఇష్టమైనటువంటి సంఘం అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి ఇష్టమైన సంఘముగా, ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలంట? దేవుని వాక్యమును గైకొనాలి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో అదే మాట రాయబడింది. చూడండి, ఒక మాట చదువుకుందాం. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్నెరుగు వారికి ఫలము దయచేయగలవాడనియు నమ్మవలెను గదా అన్నాడు. నమ్మకము, విశ్వాసం. ఏమంటాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ఫిలదెల్ఫియా సంఘము దేవుని వాక్యమును గైకొనింది, దేవుని వాక్యమును విశ్వసించింది, దేవుని వాక్యమునకు లోబడింది. షరతులు లేకుండా దేవుని మాటను మేము గౌరవిస్తున్నాము, దేవుని మాటే మాకు వేదవాక్కు అని వారు విధేయత చూపించారు కనుక దేవుని వాక్యం చెబుతుంది ఫిలదెల్ఫియా సంఘము దేవునికి ఇష్టమైన సంఘముగా ఉంది. మనం కూడా దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో అనుకుంటాం అప్పుడప్పుడు, ఏదైనా చిన్న సమస్య కలిగినప్పుడు. లేదు ప్రియులారా, నువ్వంటే దేవునికి ఎంతో ఇష్టము, నిన్నెంతో ప్రేమిస్తున్నాడు ఆయన, నీ కొరకు ప్రాణమే ఇచ్చాడు. ఇంతకంటే ప్రేమ ఎక్కడ ఉంది? నువ్వు అనుమానపడనక్కర్లేదు. అయితే నేను మనందరము చేయవలసిన విషయం ఏమిటంటే, ఫిలదెల్ఫియా సంఘములే బైబిల్లో ఇది రాయబడి ఉన్నది కనుక నేను ఈ మాటకు విధేయతను చూపాలి అన్నటువంటి ఆ నిశ్చయిత నీకుండి నువ్వు లోబట్టము నేర్చుకోవాలి. లోబడుట నీవు నేర్చుకుంటే వాక్యానికి ఈ లోకమంతయు నీకు లోబడతా ఉన్నది అని ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ముందుకు వెళ్తాను. ఈ ఫిలదెల్ఫియా సంఘము దేవుని వాక్యమును గైకొన్నది. అందుకని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును, నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇప్పుడు చాలండి, చూడండి, ఈ మాట వినాలి బాగా. అందరూ వింటున్నారా? హల్లెలూయా. అమ్మ, ఎడకొన్న వారు బాగా వినాలి, ఎవరు నిద్రపోకూడదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు. మన సంఘము ఫిలదెల్ఫియా సంఘానికి సాదృశ్యంగా ఉన్నదని నేను తలస్తున్నాను. మన సంఘము ఫిలదెల్ఫియా సంఘమునకు సాదృశ్యంగా ఉండాలి. కొత్తగా రక్షణ పొందుతున్న వారు ఎవరు కూడా అవిశ్వాసులుగా ఉండకూడదు, విశ్వాసులుగా మార్చబడాలి. చిన్న సంఘమైనా చిన్న మందైనా ప్రభువుకి ఇష్టమైన సంఘముగా మనము ఉండాలి. అదే ఫిలదెల్ఫియా సంఘము. ఇక్కడ ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఓ ఫిలదెల్ఫియా సంఘమా,
లోకమంతటి మీదకి అనగా భూనివాసులందరి మీదకి శోధన రాబోతా ఉంది. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఏమవుతుందంట? లోకమంతటి మీదకి శోధన రాబోతుంది. శోధన కాలము రాబోతా ఉంది. శ్రమలు రాబోతా ఉన్నాయి. భయంకరమైనటువంటి ఉగ్రత దినాలు రాబోతా ఉన్నాయి. భూనివాసులు అందరి మీదకి అని చెప్తున్నాడు. భూనివాసులు అందరి మీదకి, ఆల్ ద ఎర్త్ రాబోతా ఉంది శోధన. ఎలాంటి శోధన చెప్తాను చూడండి. రాబోతా ఉంది. అయితే ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను కాపాడతాను. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ లోకం మీదకి నీవు నా వాక్యాన్ని గైకొన్నావు గనుక చెప్పు, నేను నిన్ను కాపాడతాను. అబ్బా, ఎంత మంచి మాటలు, లేకపోతే ఎంత ధైర్యపరిచే మాటలు ప్రభు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. లోకమంతటి మీదకి అన్నాడు. బాగా ఆలోచిస్తాం మనం, జస్ట్ సింపుల్గా జనరల్గా ఆలోచిస్తాము. లోకమంతటి మీదకి శ్రమ, కరువులు, యుద్ధములు, తెగుళ్ళు, భయంకరమైనటువంటి పీడన, మరి రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు ఈరోజు మనుషులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ ఉదయం నేను ఒక వార్త చూశాను. గత రాత్రి ఇద్దరు యవనస్తులు మోటార్ సైకిల్ మీద వెళుతూ ఎర్రగొండపాలెం సమీపంలో ఒక లారీ ఏదో ట్రక్ కొట్టేసి ఇద్దరు స్పాట్ డెడ్, అకాల మరణము. శ్రమ కాదా? ఆ తల్లిదండ్రులకు ఎంత బాధన. అకాల మరణాలు ఎవరు ఊహించలేదు. శోధన, కుటుంబంలో శోధన. యవన పిల్లలు జాగ్రత్త, సాతానుకు చోటు ఇవ్వకూడదు. స్త్రీలారా, పురుషులారా, సాతానుకు చోటు ఇవ్వవద్దు. శోధన కాలములలో మనం ఉన్నాము. లోకం మీదకి శోధన వస్తూ ఉంది, శోధన వచ్చి ఉంది, శోధన రాబోతూ ఉంది. భయంకరమైన శోధన రాబోతూ ఉంది. ఈ శోధనలో మనం తప్పించబడాలంటే మనకున్న ఏకైక మార్గం ఏమిటంటే దేవుని వాక్యము అనే ఖడ్గము. దేవుని వాక్యం అనే ఖడ్గం. ఖడ్గం నీ చేతిలో ఉందనుకో, ప్రియరా, సాతానుడు లేకపోతే దొంగ శత్రువు నిన్ను చూసి భయపడతాడు. వాక్యమును నువ్వు గట్టిగా పట్టుకోవాలి. వాక్యమును నువ్వు ప్రేమించాలి. వాక్యమునకు విధేయత చూపించాలి. అయ్యా, నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధలో నాకు అది నెమ్మదిని కలుగజేసాను. దేవుని వాక్యానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, నీకు బాధ కలిగితే దేవుని వాక్యం ఏం చేస్తుందంట? నెమ్మదిస్తుంది. నువ్వు బాగలేకపోతే ఏం చేస్తున్నా? దేవుని వాక్యము నిన్ను బాగు చేస్తుంది. నువ్వు మరణాపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యము నేనేం చేస్తుందంట? బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధలో నాకు ఇది నెమ్మదిని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంత గొప్ప మాటలు, దేవుని మాటలు, బ్రతికించేది, బాగు చేసేది, నెమ్మదినిచ్చేది, సమాధానం ఇచ్చేది, సంతోషం ఇచ్చేది, సమృద్ధినిచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది, పరలోకానికి చేర్చేది జీవం గల దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని గైకొనటానికి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏమైద్దో మారు మనసు పొంది బాప్టిసం పొందితే ఏమైద్దో, మా బంధువులు ఏమనుకుంటారో, స్నేహితులు ఏమనుకుంటారో, మా కులం ఏమనుకుంటుందో. భారతదేశాన్ని పట్టి పిడుస్తున్న భయంకరమైనటువంటి వ్యవస్థ కుల ఏమంటుందో. లేకపోతే మనుషుల వైపు చూస్తున్నాము, పొరుగు వారి వైపు చూస్తున్నాము, కులం వైపు చూస్తున్నాము. వాక్యాన్ని గైకొనటానికి వీడరా వెనకడుగు వేస్తున్నాము. మన జీవితంలో సంవత్సరాలు గతించిపోతున్నాయి. 2024 సంవత్సరంలో రక్షణ పొందుదామనుకున్నాము. ఇది కూడా సంవత్సరం ముగింపులోకి వచ్చేసాము. వాక్యాన్ని గైకొనటానికి ఆలస్యం చేస్తున్నాము. అయితే మరలా దేవుడు నన్ను దీవించలేదు, ఈ శ్రమలో దేవుడు నాకు తోడుగా లేడు అనేటువంటి మరి నేరారోపణలు దేవుని మీద వేస్తుండడం కూడా మనము చూస్తున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు, ఆయన వాక్యము సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. భూమి ఆకాశములు గతించిపోయినా కూడా దేవుని వాక్యము ఒక సున్నైనను ఒక పుల్లైనను కొట్టివేయబడదు. ఆ వాక్యమును నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఆ వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఆ వాక్యమును నువ్వు ప్రేమించాలి.
నువ్వు ఆ వాక్యమును ధ్యానము చేస్తున్నప్పుడు, ఆ వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యము వింటూ ఉన్నప్పుడు నీలో బలం వస్తుంది, విశ్వాసం వస్తూ ఉంది, ఒక గొప్ప ధైర్యము నీకు వస్తుందని దేవుని వాక్యమును బట్టి ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నానా. చాలామంది బలహీనులుగా కనపడటానికి, చిన్న సమస్యలకే పారిపోవటానికి కారణం ఏమిటంటే జీవము గల దేవుని వాక్యము వారి మనస్సులో, వారి హృదయములో లేదు. ఇంత మంచి వాక్యం, ఇంత శక్తి కలిగిన వాక్యం అంటాడు. సువార్త శక్తి అని బైబిల్ చెబుతుంది. నశించుతున్న వారికి ఏంటంట? సిలువను గూర్చిన వార్త, సిలువ వార్త నశించిన వారికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకేమైంది? దేవుని చెప్పండి, దేవుని శక్తి. దేవుని వాక్యమే దేవుని శక్తి. శక్తి కావాలా? బలహీనత కావాలా? శక్తి కావాలి మనకి కదా, శక్తి కావాలి. మన పిల్లవాడు ఎవరైనా బక్కగా ఉన్నాడు అనుకోండి, పొద్దు నుంచి సాయంత్రం దాకా తినురా తినురా తినురా, ఏమంటారు? గుడ్డు తినురా, అదేమంటారు? చికెన్ తినురా, పాలు తాగురా, పండు తినురా, మరి తినురా. ఎందుకట? వాడు బలంగా రావాలని, తల్లి తండ్రి యొక్క బాధ. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఎంత బాధపడతామో, కానీ దేవుని వాక్యానికి బలం ఉంది, నిన్ను బలపరుస్తుంది. నీకున్న అనారోగ్యాన్ని దేవుని వాక్యము తీసివేస్తుంది. సువార్త, సిలువ వార్త దేవుని శక్తి. ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతూ ఉంది. డాక్టర్ చెప్పవచ్చు, నువ్వు బాగుపడవు, నీ అన్ని ప్రాబ్లం అయిపోయింది, అన్నీ చెడిపోయినాయి, ఇది సరి చేయలేము, ఇది మా వల్ల కాదు, ఇది క్యాన్సరు. నో 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 డోంట్ బిలీవ్ డాక్టర్స్ను నమ్మవద్దు. డాక్టర్స్ నమ్మవద్దు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారని నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళకు తెలిసింది వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యాహ్నం వేళ నేను దేవుని సేవకునిగా నాకు తెలిసింది నేను చెప్తున్నాను. మీరు డాక్టర్స్ను నమ్మవద్దు, మనుషులను నమ్మవద్దు, రాజులను నమ్మవద్దు. మీరు నమ్మవలసినది జీవము గల దేవుడిని, ఆయన వాక్యమును మీరు నమ్మాలి. హల్లెలూయా చెప్పండి. ఆయన వాక్యమును మీరు నమ్మాలి. అప్పుడు మీ సర్వ శరీరానికి సత్తువ కలుగుతుంది, బలం వచ్చేస్తుంది. ఏ శోధనైనా సరే నేను తట్టుకోగలను, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నిలబడ్డాడని నువ్వు విశ్వసిస్తావు. ఇప్పుడు భూనివాసుల మీదకి వచ్చే శోధన, ఇప్పుడు మనం వ్యక్తిగతమైన శోధనలన్నీ విన్నాము. భూనివాసుల మీదకి వచ్చే శోధన కాలములో అన్నాడు. చూస్తే ప్రియులారా, ఇది ఎంతో భయంకరంగా ఉంది. చదువుతుంటే నాకు చాలా బాధ కలుగుతూ ఉంది, భయం కూడా కలుగుతుంది. ఇంత భయంకరమైన శ్రమలు లోకం మీదకి రాబోతున్నాయా అనిపిస్తుంది. ఇది మీకును అనిపిస్తుంది. మా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుండి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచక ఉండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూసితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చును చూసితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు పర్యంతము భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. అందరూ ఇక్కడే ఉండాలి. వింటున్నారా? భూమి మీదకి ఎలాంటి శ్రమలు రాబోతున్నాయో యోహాను భక్తుడు తన దర్శనంలో జరగబోయే విషయాలను అన్ని చూస్తున్నాడు. ప్రభు చూపిస్తున్నాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా ఏంటంటే జరిగిన విషయాలు కాదు, జరగబోయే విషయాలు. ఇది ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత.
పద్మాసు దీవులు ఆయన పరవశుడై అన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ 7 దూతలు, 7 బోరలు, 7 ముద్రలు, 7 సంఘములు, 7 అనే మాటలు మనం చూస్తున్నాం. చాలాసార్లు మనము 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతా ఉంది అనే పాట కూడా మనం పాడుతూ ఉన్నాం. ఈ 7 ఏళ్ల శ్రమ కాలం అనే దాని గురించి మనకు దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడి ఉంది. కానీ కొన్నిసార్లు కొంతమంది ఇదే వాదోపవాదం జరిగి అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అందుకని దానిని ఎవరు కూడా ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడట్లేదు. అయితే ఒకటి సత్యము, 7 ఏళ్ళు శ్రమల కాలము, 1000 ఏళ్ల పరిపాలన, ప్రభు యొక్క రాకడ, ఇవన్నీ కూడా మనకు కొంతమందికి తెలుసు, ఇవన్నీ కూడాను. కానీ ఒకటి సత్యము, 7 ఏళ్ళు శ్రమల కాలమా లేకపోతే 70 ఏళ్ళు శ్రమల కాలమా, ఇవన్నిటికంటే కూడాను ఒకటి సత్యం ఏమిటంటే తప్పకుండా శ్రమల కాలము ఉంది. హలో వింటున్నారా? శ్రమల కాలము ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా కడవరి దినములలో ఉన్నాము. దీనందరికీ కారణము ప్రస్తుతము లోకములో జరుగుతున్నటువంటి సంఘటనలు. యుద్ధములు ఆపబట్టలేదు, జరుగుతూనే ఉన్నాయి. 2 సంవత్సరాలైంది రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం ఇంకా జరుగుతూ ఉంది. ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇస్రాయేల్కు ఇరాన్కు యుద్ధం మొదలవుతుంది, ఆపమంటున్నారు. ఇంకా ప్రపంచంలో చాలా గొడవలు, కొట్లాటలు, ఎక్కడ పడిన సమస్యలు, కరోనా, ఇంకొక వైరస్, కరువు, భూకంపాలు, చాలా సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాకడకు ముందుగా వచ్చే సూచనలు అన్నారు. వీటన్నిటికంటే కూడాను ఇంకా భయంకరమైనటువంటి ఉగ్రత, ట్రిబులేషన్, 3 శ్రమలు ప్రియులారా రాబోతున్నాయని మనకు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9, 10, 11 అధ్యాయాలలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇక్కడ యోహాను ఏం చూస్తున్నాడంటే, ఇదిగో నేను చూచుచుండగా 4 దిక్కుల నుండి 4 దూతలు లేచి నిలబడ్డారంట. 4 దిక్కులంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరమున 4 దూతలు నిలబడ్డారంట లేచి. వారందరికీ ఏమి ఇవ్వబడిందంటే, వారందరూ కూడాను భూమి మీదను, సముద్రము మీదను, ఇంకా చెట్ల మీదను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూసి తిని అన్నాడు. ఈ 4 దూతలకి ఏం ఆజ్ఞ ఇచ్చిందంటే, వాళ్ళకి ఏం అధికారం ఇవ్వబడిందంటే, భూమి మీదను, సముద్రము మీదను, చెట్ల మీదను 4 దిక్కుల నుండి వాయువు, గాలి వీచకుండా ఆ గాలిని బంధించే శక్తిని, అధికారం వాళ్ళకి ఇవ్వబడిందంట కదా. ఫ్యాన్ కరెంట్ పోతే అబ్బా ఎంత తట్టుకోలేకపోతుంది కదా. గాలి లేకపోతే ఆక్సిజన్ ఎంత తెలుసా మీకు? దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఒకరోజు ఐసీయూలో పెడితే ఎంత తెలుసా మీకు? ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ పెడితే కోట్ల రూపాయలు వసూలు చేశారు ఎప్పుడు? కరోనా సమయంలో. ఇప్పుడు కూడా 1 గంట ఆక్సిజన్ పెడితే దాదాపుగా 2700 తీసుకుంటున్నారు కొన్ని హాస్పిటల్లో. అంటే ఒక్కొక్క హాస్పిటల్ ఒక్క రేటు ఉండవచ్చు, అది వేరే విషయం. అంటే గాలి చాలా ఖరీదైంది, ఊరిక వస్తుంది కాబట్టి మీకు లెక్కలేదు, అంతే కదా. మంచి గాలి, మంచి వాతావరణము దేవుడు మంచి ఇచ్చినప్పుడు మరి మనం ఏం చేస్తున్నామంటే, దేవుని కృప మనకు అర్థం కావట్లేదు. అందుకని మనకు అర్థం కావాలంటే ఒకసారి ఐసీయూలోకి పోయితే అర్థమైందంట. కొంతమంది ఐసీయూలోకి పోయించినట్టు చెప్తున్నారు, అయ్యా ఏమనుకున్నానయ్యా, దేవుడు నన్ను బ్రతికించాడు. గాలికి డబ్బులు కడుతున్నారు. ఇటీవల ఒక సిస్టరు హాస్పిటల్లో చేరితే వారం రోజు హాస్పిటల్ ఉంటే 2,50,000 బిల్ అయింది. ఎంతంట? 2,50,000 ఒక వారానికి. ఎంత? అప్పుడు అర్థమవుతుంది కదా దేవుని కృప అంటే ఏంటో. ప్రియారు, చాలా ఆశ్చర్యపడతా ఉన్నాను. ఇప్పుడు భూమి మీదకి శ్రమ రాబోతా ఉంది. ఏమి శ్రమ అదంటే, దేవుని వాక్యం బోధిస్తుంది, ఇదిగో ఈ 4 దూతలు వచ్చేసి ఈ వాయువును మూసేశారంట, బిగిచ్చేశారు, గాలి వీచకుండా ఆపేశారంట. గాలి వీచకుండా ఆపితే ఏమైంది? అందరికి ఒక్క వస్తుంది. రెండవది ప్రాణం పోయేదానికి అంతే కదా. గాలి లేకపోతే ఏముంది? ఇంకా
ఏమి లేకపోయినా, అన్నం లేకపోయినా పర్వాలేదు, కానీ నీళ్ళు గాలి లేకపోతే బతకలేము, చచ్చిపోతారు అందరూ. అంటే ఇంత భయంకరమైన శ్రమ రాబోతా ఉంది అని చెప్తుంది బైబిలు. అయితే అప్పుడు 5వ దూత సూర్యోదయ దిక్కు నుండి పైకి వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వచ్చి ఈ 4 దూతలతో చెప్తుంది, ఆగండి, మీకు అధికారం ఇవ్వడం నాకు తెలుసు, మీరు గాలిని పట్టుకోవడానికి మీరు వచ్చేసారు, కానీ మీరు అప్పుడే మీ పనిని చేయకూడదు, నేను చెప్పేదాకా మీరు ఆగండి. ఏం చెప్తున్నానంటే చూడండి 2వ వచనంలో, మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిక్కుని పైకొచ్చుడు చూసి తిని, భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు పర్యంతము భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికంట? మీరు ఆగండి, మీకు అధికారం ఇవ్వబడింది నాకు తెలుసు, అయితే నన్ను దేవుడు పంపించాడు, నేనేం చేస్తాను ఇప్పుడు? దేవుని ముద్ర. ఏ ముద్ర? దేవుని ముద్ర కదా, దేవుని ముద్ర. రాష్ట్రపతి ముద్ర, గవర్నర్ ముద్ర చాలా విలువైంది కదా. ఒక వ్యక్తి మరణ శిక్ష విధించబడితే ఏం చేస్తాడు? రాష్ట్రపతి జడ్జి గారు చెప్తాడు, వీడు మరణానికి అర్హుడు, ఉరి తీయండి అని చెప్తాడు. కానీ రాష్ట్రపతి ఫైనల్ ఏమంటాడు? ఓకే, నేను క్షమిస్తున్నాను లేవయా అని వదిలేసేయండి, సంపవద్దులే అని చెప్పి ఆయన ముద్ర వేశాడు అనుకోండి, ఇంకా జడ్జి గారు కూడా ఏమి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే అది రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారము, విచక్షణ అధికారము అన్నాడు దాన్ని. ముద్ర కదా. ఒక సర్టిఫికెట్కు ఏం చేస్తారు? ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి సీలు వేస్తారు. ఒకవేళ సంతకం పెట్టి సీలు మర్చిపోయాడు అనుకోండి, ఇది చెల్లదయ్యా, నువ్వు పోయి మళ్ళీ పోయిరాపో, ఇది ఆయన పెట్టాడో నువ్వే పెట్టుకొచ్చావో, ముందు పోయిరమ్మంటారు. ఒక సర్టిఫికేట్ ముద్ర. ఒక ఉద్యోగం ఆర్డర్ పాస్ చేపట్టి ఒక ముద్ర, పలానా అధికారి ద్వారా ఇది ఇవ్వబడింది అని ముద్ర. ముద్రకు చాలా విలువ ఉంది. ఇప్పుడు దేవుని ముద్ర. ఈ దూత దేవుని ముద్రను పట్టుకొని వచ్చింది బయటికి. ఇదిగో ఆగో ఆగో, గాలిని బంధించవద్దు, చెట్లను బంధించవద్దు, సముద్రానికి ఆజ్ఞాపించవద్దు. ఇదిగో నేను దేవుని ముద్రను చేత పట్టుకొని వచ్చాను, ఈ ముద్రను నేను వేసే వరకు. ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుని వాక్యమును చూడండి ప్రియులారా. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు పర్యంతము మీరు భూమికైనను చెట్లకైనను హాని చేయవద్దు. మేము మా దేవుని దాసులను ఏం చేయాలంట? మేము ముద్ర వేస్తాం. మేము ముద్ర వేస్తాం. ముద్ర వేసిన తర్వాత నువ్వు నీ పని చేయవచ్చు. ముద్ర ఉన్న వాళ్ళ జోలికి పోయావో జాగ్రత్త అని ఈ దూత, దేవుని ముద్రను పట్టుకొని వచ్చినటువంటి దూత, అధికారం గల దూత, ముందు వచ్చిన 4 దూతలకు ఆజ్ఞ జారీ చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? భూలోకం మీదకి ఏం రాబోతుందంట? భయంకరమైన శోధన రాబోతా ఉంది. ఈ శోధన కాలంలో ఎవరు తప్పించబడతారు? ఓ ఫిలదెల్ఫియా సంఘమా, నీవు నా వాక్యమును గైకొన్నావు గనుక శోధన కాలములో నేను నిన్ను తప్పిస్తాను. ఎవరైతే ప్రభు కొరకై మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్టిజం పొంది, రక్షణ పొందుకొని వాక్యాన్ని గైకొంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారికి ఇప్పుడు దేవుడు తన ముద్రను వేస్తాడు, సీలేస్తాడు. ఈమె నా బిడ్డ, ఈమె నా కుమారుడు, ఇతను నా కుమార్తె అని దేవుడు ముద్ర వేస్తాడు. ముద్ర వేస్తే ఇప్పుడు ఏమవుతుంది? గాలి బిగించినా మనకు బిగించదు, ఇంకా మనకు మంచి గాలి వస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెట్లు ఎండిపోయినా మనకేం ప్రాబ్లము లేదు. మనకేమొస్తుందంట? ఎందుకంటే దేవుని ముద్ర నీ మీద ఉంది కనుక ఏ శోధన నిన్ను అంటదు అని వాక్యం చెబుతుంది. ఆ తర్వాత మనం చూస్తే ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000 మందిని ముద్రించినట్టుగా మనం చూస్తున్నాం.
అప్పుడు 144,000 మంది వాళ్ళు అయ్యారు. ఆ తర్వాత భూలోకం అంతటి మీద నుండి అనేక మందిని అంటే రక్షణ పొందిన వారికి ముద్ర వేయడం జరిగింది. వారంతా గొప్ప సమూహంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అవన్నీ చూసినప్పుడు ఒక మాట నేను మీకు చెప్తాను, చూడండి. 14వ వచనం చదవండి, అదే అధ్యాయంలో. అందుకు నేను, అయ్యా నీకే తెలియననుగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అని చెప్తుంది. ఇక వాళ్ళకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు వాళ్ళకి అక్కర్లేదు, అన్ని దేవుడే వెలుగై ఉంటాడని చెప్తుంది. ఈ విషయాలన్నీ చెప్తే నేను చాలా సమయంగానే మీకు క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వీరందరూ ఎవరంట? ఈ యోహాను భక్తుడు అంటున్నాడు, సింహాసనం దగ్గర 24 పెద్దలు, 144,000 మంది యూదులు, ఇంకా గొప్ప పెద్ద సమూహం చూశాడు ఆయన. వాళ్ళంతా దేవుని దగ్గర ఉండి ఆనందంగా సంతోషంగా వారుండు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారందరిని గురించి ఆయన అడుగుతున్నాడు. అక్కడున్న ఒక దూత అడుగుతున్నాడు, ఎవరయ్యా వీళ్ళంతా అని యోహాను అడుగుతున్నాడు. యోహాను అంటాడు, నాకేం తెలుసయ్యా, నీకే తెలుసంటే. అప్పుడు ఆయన అంటున్నాడు, వీరంతయు కూడా భూలోకములో వీరు మహాశ్రమను అనుభవించి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారంట. హల్లెలూయా. ఎవరంట వాళ్ళంతా? గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు. ఈ గొర్రెపిల్ల రక్తములో ఎవరైతే కడగబడతారో వారికి ఏమి లేదు, భూలోకానికి వచ్చే శ్రమలో వీరికి పాలి పంపులు లేవు. మీకు అర్థమవుతుందా? భూలోకములో వచ్చే శ్రమలు, శోధన కాలములో వీరికి ఆ శోధనలతో వీరికి భాగం లేదు. వీరందరూ కూడా దేవుని సింహాసనం ఎదుట ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వారు దేవుడిని కనపరుస్తూ ఉంటారు, మహాశోధనను వారు జయిస్తారు. వీరు గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు. అందుకనే గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకున్నవారు ధన్యులు, ధన్యులు అంటుంది. అమ్మా సోదరుల సోదరి, నీవు గొర్రెపిల్ల రక్తములో నీ వస్త్రములను ఉదుక్కున్నావా? ఎందుకంటే గొర్రెపిల్ల రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్ర పరుస్తుంది. శోధన కాలంలో మనం నిలబడకుండా ఉండాలి అంటే, శ్రమలలోని మనం తప్పించబడాలంటే మారు మనస్సు పొంది మనము యేసు రక్తము ద్వారా మన పాపములను కడిగి వేసుకొని ప్రతి వాడును పాప క్షమాపణ కొరకు ఏం చేయాలంట? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము మనము పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మన వరమును పొందుతారు. ఇప్పుడు దేవుని దూత నిన్నేం చేస్తుంది? ముద్ర వేస్తుంది. ఇక ఏ శోధన వచ్చినా నిన్నేమీ చేయలేదు అని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాడు. మరొక మాటను కూడా చెప్తాను. అది మొదటి శ్రమల కాలము. ఇక రెండవ శ్రమల కాలంలో 9వ అధ్యాయంలో చూస్తే మనము 9వ అధ్యాయంలో కూడా ఇంకా ఎలాంటి శ్రమలు కలగబోతున్నాయి 9, 10, 11లో ఇక్కడ చదువుకుంది. అయితే 9వ అధ్యాయం ప్రారంభం. 5వ దూత బోరబూదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాని ఒక నక్షత్రమును చూసింది. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధము పాతాళ గుండమును తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ గుండములో నుండి లేచెను. ఆ గుండము పొగ చేత సూర్యుని ఆకాశమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉన్న తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. మరియు ఈ మాటదండి, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరే వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఏమని చూసారా? ఇప్పుడు మరొక దూత 5వ బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీదికి రాని ఒక నక్షత్రం చూస్తేని అతడు పాతాళ గుండము అన్నాడు. అమ్మా మీ బైబిల్ ఏముంది? అగాధము, పాతాళ గుండము, అగాధము కదా, పాతాళము అని రాయబడి ట్రాన్స్లేషన్ అగాధము.
ఈ అగాధము యొక్క తాళము చెవి అతనికి ఇవ్వబడిందంట. అతడు తాళము తీసినప్పుడు పాతాళము నుండి ఇప్పుడు ఏమైపోయింది, ఒక పెద్ద కొలిమిలా వచ్చి పొగ వచ్చేసిందంట. భూమిని సూర్యుడిని మొత్తం కమ్మేసింది చీకటి. అగాధము నుండి పొగ వచ్చేసింది, ఏమీ కనపట్ల. పొగ వచ్చిందనుకోండి, ఇంట్లో పొగ వచ్చిందనుకోండి, అప్పుడప్పుడు కూర మాడిపోయో అన్నం మాడిపోయో మిరగాయలు తాలింపు వేస్తున్నప్పుడు ఏం చేస్తారు, అందరూ బయటికి చిన్న చిన్న పొగ కదా, చలిమంట దగ్గర పొగ వేస్తున్నప్పుడు చూసారా పొగ. మరి ఈ పొగ ఎలాంటిదంట, ఇక్కడ రాయబడిన మాట పొగ వంటి పొగ ఆ గుండంలో లేచి ఆ పొగ చేత సూర్యుని ఆకాశమును చీకటి కమ్మినంట. ఎంత భయంకరమైన పొగ అంటే, ఈ సూర్యుడు వెలిగించే సూర్యుడిని కూడా మూసివేసినంత పొగ, మొత్తము పొగ. భయంకరమైనటువంటి స్థితి అక్కడ రాబోతున్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చినాయంటే, భూమి మీదకి వచ్చి భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇవ్వబడును. భూమిలో ఉన్నటువంటి భూమిలో ఉన్న తేళ్ళు తెలుసు కదా మీకు, చెప్తాను. తేళ్లకున్న బలము వాటికి ఇవ్వబడిందంట. అయితే ఇప్పుడు దేవదూత మాట్లాడుతూ ఉంది, జాగ్రత్త. ఏమంటుంది ఇక్కడ, మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇచ్చేశారు. ఏమంట, దేవుని ముద్ర ఉన్న వాళ్లకు తప్ప, ఆ ముద్ర లేని వాళ్ళకు తప్ప ఇంకా ఎవరికి కూడా నువ్వు భూమికి హాని చేయకూడదు, చెట్లకు హాని చేయకూడదు, సముద్రానికి హాని చేయకూడదు. ముద్ర లేని వారికి మాత్రము ఏమైందంట, ఈ బలము కలిగిన తేళ్ళు ఎవరైనా కుట్టింది ఎప్పుడన్నా? తేలు కుట్టిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అంటే టౌన్లో ఉన్న వాళ్ళకి తేళ్ళు కుట్టట్లేదు, కానీ పాములు తేళ్ళు భయంకరంగా ఉంటాయి కదా. అప్పుడప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తుంటాం. దాదాపుగా పెద్దవాళ్ళు పల్లెటూరు నుంచి వాతం వచ్చిన వాళ్ళందరికీ దాదాపుగా తేలు ఒకసారి కుట్టుంటుంది. ఎందుకంటే నాకు 2-3 సార్లు కుట్టింది. చిన్నప్పుడు కుట్టినప్పుడు అబ్బో మామూలు కాదు, తేలు కుట్టిందిరా అంటే ఇక కింద నుండి పైకి ఎక్కుతుంది అనమాట. అప్పుడు మా ఊరికి కరెంటు ఉండేది కాదు, తర్వాత వచ్చింది లేండి కరెంటు కదా. తేలు కుడితే పైకి ఎక్కుద్ది, ఇంకా తెల్లవారు 24 అవర్స్ లాగుతూనే ఉంటుంది అది, జూ జూ జూ. ఎంత భయంకరమైనటువంటి నొప్పి, చాలా భయంకరంగా ఉంటుంది. తేలు కుట్టినటువంటి నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు దేవదూత చెప్తుంది, ముద్ర లేని వాళ్ళకే నువ్వు హాని చేయాలి. బాగా చెప్పండి, ముద్ర ఉన్న వారి జోలికి నువ్వు పోకూడదు. అది అంటే భూమి మీదకి తేళ్లు రాబోతున్నాయి. ఇక్కడ ఈ తేళ్లు ఎలా ఉన్నాయంటే మీకు బాగా అర్థమవుతుంది, నేను చెప్తున్నాను. వాటి ఆకారము మిడతలుగా ఉన్నప్పటికీ గుర్రములను పోలి మనుషుని ముఖమును కలిగి ఉండి ఇది మీరు చదవండి మీకు అర్థమవుతుంది. వాటికి సింపుల్గా సమయాన్ని పెట్టి వాటికి ఈ గుర్రాలకు మిడతలు ఇవి గుర్రముల ఆకారంలో ఉంటాయి, మనిషి ముఖం కలిగి ఉంటుంది, బంగారం కిరీటాలు వాటికి ఉన్నాయి. అయితే వీటికి ఉన్న ప్రాముఖ్యమైనది మన సందర్భం ఏమిటంటే వాటికి తేలు కొండి లాంటి కొండ్రు ఉందంట వెనక. తేలు కింద భూమి మీద చిన్నగా ఉంటుంది అది, కానీ ఈ మిడత గుర్రం ఆకారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇది తోక వచ్చేసింది. చదువు అమ్మ అర్థమైతే మీకు అర్థమవుతుంది అమ్మా. మరియు వారిని చంపుటకు కాదు ముందు నుంచి మళ్ళీ వెళ్దాం. 5వ వచనం చదవండి. మరియు వారిని చంపుటకు అదేనా అధికారం ఇవ్వబడును, 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధపడే ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును ఎదుగుదురు కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోతుంట.
ఆ బాధ తట్టుకోలేక, నేను మళ్ళీ వెనక్కి వచ్చే ముందు తర్వాత వెళ్దాము. ఆ బాధ తట్టుకోలేక ఆ తేళ్ళు కుట్టినప్పుడు మనుషులు తట్టుకోలేక చనిపోదాం అనుకుంటారంట. కానీ మరణం వారి ఎదురు నుండి 5 నెలల వరకు భయంకరమైనటువంటి శ్రమ కలగబోతుంది భూలోకానికి. ఎవరికయ్యా అంటే దేవుని ముద్ర లేని వారికి. కాబట్టి ఇక్కడ ప్రియులారా చూడండి, ఇంకా చదువుకుందాం. అలాగే ఆ మిడతల రూపములు యుద్ధము నుండి సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారముల మెరవి కిరీటములను వాటి తలల మీద ఉండెను, వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలను వారికి ఉండెను, వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండును, ఇనుప మైమరుపు వంటి మైమరుపు వాటికి ఉండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల వలె ధ్వని వలె ఉండెను, తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను, 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారము ఇవ్వను. వాటి తోకలు ఎలా ఉన్నాయంట? తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లు ఉండిన, తేలుకొండి ఉండెను. కాబట్టి పీడారా ఉండి వాటికి ఇవ్వబడిన 5 నెలల వరకు అవి ముద్ర లేని మనుషులందరినీ కరుస్తాయి. భయంకరమైనటువంటి శ్రమ కలగబోతుంది భూలోకానికని వాక్యం మనకు బోధిస్తుంది. అయితే ఇది ఎవరికి ఈ శ్రమ అంటే దేవుని ముద్ర లేని మనుషులకు. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని ప్రజల సంగమా, మనము దేవుని ముద్రను కలిగిన వారిగా ఉండాలి. మనకు తెలిసిపోయింది శ్రమ రాబోతా ఉందని, మనకు తెలిసిపోయింది కష్టం రాబోతా ఉందని, మనకు తెలిసిపోయింది శోధన రాబోతా ఉందని. మనము తప్పించబడాలి అంటే తప్పక మారు మనసు పొంది మనము రక్షణ పొందుకొని ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలుగా ఉండాలి. ప్రభు ముద్ర నీ మీద వేయించుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఇవి కలిసినప్పుడు ఎవ్వరును వాటిని తట్టుకోలేరు. చనిపోవాలి అనుకుంటారు. చాలాసార్లు మనం గమనిస్తాం, కొంతమంది ఇక ఈ జీవితం నాకు అక్కర్లేదు, విసిగిపోయి ఆ బాధ తట్టుకోలేక చనిపోయినా బాగుండు అనిపిస్తుంటుంది. అయితే ప్రియులారా, చనిపోవటానికి రాదు, మరణం అంటే దూరంగా పారిపోతుందంట. అది 2వ శ్రమ. మొదటి శ్రమ అయిపోయింది, 2వ శ్రమను మనం చూస్తున్నాము, 3వ శ్రమ మనం చూస్తున్నాము. అదే అధ్యాయంలో మనం చూస్తే సేమ్ అదే సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ కూడా 6వ దూత 13వ వచనంలో 6వ దూత బోధ బోధినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ము నుండి ఒక స్వరము, పరాతను యూఫ్రటీసు మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలు వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూత చెప్పుట వింటని మనుషులలో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలు అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి. ముందేమో తేళ్ల కొండులాగా ఉంటాయి, తేలులాగా ఉంటుంది ఆ గుర్రాలకి. ఇప్పుడు ఈ గుర్రాలకి ఎలా ఉందంట? ఈ తోకలు, ఈ గుర్రముల యొక్క తోకలు అంటే పైన అవన్నీ వర్ణన చూసాము. ఈ తోకలు, గుర్రము తోక తెలుసు కదా మీ అందరికీ, గుర్రము తోక. ఈ తోక చివరి ఏముంటుందంటే తలకాయ ఉంటుందంట. ఏం తలకాయ? పాము వలే తలకాయ అన్నాడు. పాము తలల వంటి తలలో ఉంటుంది. ఇప్పుడు ఇవేం చేస్తాయి? హాని చేస్తాయి. పాము ఏం చేస్తుంది? విషం పూరితమైంది. తేళ్ళ కరితేనే తట్టుకోలేకపోతే ఇప్పుడు పాము కాటేసింది అనుకోండి, అదేనా రాయబడింది ఇక్కడ? అంతే కదా, అంతేనా? ఈ గుర్రములకి ఎలా ఉంది చూడండి. ఈ గుర్రముల బలము వాటి నొసల యందును వాటి తోకల యందును ఉన్నది. వాటి తోకలు తలలు కలిగినవై పాముల వలె ఉన్నందున వాటి చేత అవి హాని చేయును అన్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా క్లియర్గా వ్రాయబడింది. భయంకరమైన ట్రిబులేషన్, శోధన లోకం మీదకి వస్తుంది. తేళ్ళు వస్తాయి, పాములు వస్తాయి. ఈ పాము తలలు చూసారు, పామును చూస్తే మనం దూరంగా పారిపోతాము. వెంటనే ఇటీవల చాలామంది పేపర్లు చూస్తాం, పాము గరిసి చనిపోయారు. రైతులు పొలాలను చూస్తాము. ఇవి లోకములో దేవుని ముద్ర లేనటువంటి వారిని ఏం చేస్తాయంటే పాములు 3వ భాగం అంటే లోకంలో ప్రజలలో 3వ భాగం అంతా ఏం చేస్తారు?
ఒక భాగం మాత్రము ముద్రించబడిన వారు కనుక వారు మిగులుతారు. 3 భాగాలు ఈ పాము కాటు వలన చనిపోతారు. ఈ పాము అంటే ఇది పాము కాదు, పాము వలే గుర్రపు తోక ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ అధ్యాయాలు మీరు బాగా చదివితే వాటి ఆకారాలన్నీ కూడా మీరు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ బలమైనటువంటి మనం చూస్తే ఈ శ్రమలలో నుండి మనం తప్పించబడాలి. ఈ భయంకరమైన ఉగ్రత నుండి మనం తప్పించబడాలి. 3వది 11 చూస్తే 14 వచనంలో భయంకరమైన భూకంపం అని కూడా వ్రాయబడి ఉంది. భయంకరమైన భూకంపము వ్రాయబడింది. కాబట్టి ఈ కడవరి దినాలలో భయంకరమైనటువంటి శోధన కాలము. చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యముని గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును అంటున్నాడు. అంటే భూమి మీదకి ఎంత భయంకరమైన శోధనలు రాబోతున్నాయో మనము విన్నాం. తేళ్లు రాబోతున్నాయి, పాములు రాబోదు, భూకంపము రాబోదు. అప్పుడు ఎవరు కూడా చనిపోవాలనుకున్నా కూడా చనిపోవడానికి అవకాశము లేదు. ఆ వేదన, ఆ బాధ అది వర్ణింప సఖ్యము కానిది. ఈ పాములు తేళ్ళు ఎవరికి హాని చేస్తాయంట? ఈ గుర్రముల వల్ల ఉన్న పాములు తేళ్ళు దేవుని ముద్ర లేని వారికి, దేవుని ముద్ర లేని వారికి. దేవుని ముద్ర నీకున్నదో లేదో నువ్వు చూసుకోవాలి. క్రీస్తు నందు సోదరుల సోదరి, దేవుని మందిరానికి వస్తున్న బిడ్డ, ప్రభు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఇంకా నీ మీద దేవుని ముద్ర లేకపోతే, దేవుని ముద్ర వేసినా కూడా నువ్వు మరలా లోకంలోనికి, పాపంలోనికి పోతే దేవుడు ఈ మధ్యాహ్నమే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా మారు మనసు పొందు. అదే అన్ని సంఘాలకు చెప్తున్నాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘానికి వారు వాక్యాన్ని గైకొన్నారు, వారికి మారు మనసు అక్కర్లేదు. ఒకవేళ పడిపోయిన సంఘము ఎఫెసు సంఘానికి చెప్పాడు, పెర్గమ సంఘానికి చెప్పాడు, తుతైరా సంఘానికి చెప్పాడు, సార్ది సంఘంతో చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందన్నాడు. స్మరణ సంఘానికి చెప్పలేదు, ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పలేదు, లవోదికీయ సంఘానికి కూడా దేవుడు చెప్పాడు మారు మనసు పొందమని. అంటే మారు మనసు పొంది బాప్టిజం పొందిన వారు కూడా ఒకవేళ తప్పిపోయి ఉంటే మనం సరి చేసుకుని ప్రభు రక్తంలో కడగబడితే ప్రభు ముద్ర స్థిరముగా ఉంటుంది. ఒక ప్రభుత్వం ఉద్యోగం వచ్చినటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వం ముద్ర వేసి ఒక ఉద్యోగము కేటాయించింది. అతను ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కొంతకాలం పోయిన తర్వాత అతను లంచానికి అలవాటు పడి దొరికిపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఆ ముద్ర ప్రభుత్వం వారు ఏం చేసింది? ముందు సస్పెండ్ చేసింది, తర్వాత రుజువైంది. ఏం చేసింది? ఊస్తుంది అంతే అనేది తీసేసి పూర్తిగా ఉద్యోగం నుండి తీసి, అంటే ఈ వేసిన ముద్ర ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. నువ్వు మంచివాడవని నిన్ను నమ్మి నువ్వు మారు మనసు పొందావని ప్రభువు నీకు ముద్ర వేస్తే నువ్వు మరలా ఏం చేసావు? లోకంలోకి పడిపోయినావు, పాపంలో పడిపోయినావు. ఇప్పుడు ముద్ర కొట్టివేయబడుతుంది. అందుకనే చెప్తున్నది, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందడం చెప్తుంది. అసలు ఇంతవరకు మారు మనసు పొందిన వారితో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ ఉదయంలో, ఈ మధ్యాహ్నంలో. అమ్మా, ఇంక నువ్వు ఆలస్యం చేయొద్దు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. భూలోకానికి శ్రమ రాబోతా ఉంది. మారు మనసు పొంది ప్రతి వారు కూడా పాప క్షమాపణ కొరకై యేసుక్రీస్తు నామములో బాప్టిస్మము పొందండి. ఈ సంవత్సరము ముగింపులోగా నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ మీద ముద్ర వేయబడుతుంది. నువ్వు భూలోకానికి రాబోయే శ్రమలో తప్పించబడతావు. నువ్వు రక్షణ పొందితే, పేరే రక్షణ అన్నాడు. రక్షణ అంటే నీ చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. ఈ లోకంలో ఇప్పుడు జరగబోయే ప్రతి శ్రమలో నుండి, ప్రతి శోధనలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు జయం పొందుతావు, నువ్వు శోధనను జయిస్తావు. ఆ కృప ప్రభువు ఇవ్వాలని ఎంతో కోరుతున్నాడు. ఆ కృపతో నువ్వు నింపబడాలంటే నువ్వు వెంటనే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని వాక్యమునకు లోబడు. ఆ తర్వాత నిన్ను స్తంభముగా చేస్తానన్నాడు. ఏమన్నాడు? స్తంభముగా చేస్తున్నాడు. నీ కిరీటమును ఎవరు అపకరింపకుండా జాగ్రత్తగా చూసుకో. ఫిలదెల్ఫియా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. మారు మనసు అక్కర్లేదు కానీ నీకు. ఒకవేళ నువ్వు మరలా ఎఫెసు సంఘంలాగాను ఆ లవోదికీయ సంఘంలాగా అయిపోతావేమో, జాగ్రత్త. నీ కిరీటం ఎవరు అపకరింపకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీకు కొత్త పేరు పెడతాను, నీవు నా మందిరములో ఒక స్తంభముగా ఉంటావు.
కాబట్టి మన విశ్వాసమును కాపాడుకుంటే దేవుని సంఘములో, దేవుని మందిరములో, పరలోకములో కూడా ఒక స్తంభంగా ఉంటాము. మనకు దేవుడు కిరీటాలు ఇస్తాడు. ఆ కృప మీకు ఇవ్వాలని కోరుచు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.